జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో నిన్న ఇవాళ చూస్తున్నాం. బ్రహ్మపదం గురించి, కృష్ణమాచార్య గురించి కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి కొంతమంది అపరిచితులు. వీరితో బ్రహ్మపదానికి, బ్రహ్మపద సంస్థకు కానీ, కృష్ణమాచార్యకి కానీ ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే లేవు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మపదం విశేషవంతమైనటువంటి ఎన్నో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాలన్నింటినీ కూడా వాటిని జీర్ణోద్ధరణ చేస్తున్నాం, వ్యవస్థీకృతం చేస్తున్నాం. విశేషవంతంగా ఎవరికి కనీ విని ఎరగని రీతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మపదం మాత్రమే సుమారు 52 రోజుల పాటు విశేషవంతమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచారాన్ని కూడా మనం గావించాం. చాలా చెప్పుకోదగినటువంటి ఆనందదాయకమైనటువంటి అవసరం. కానీ కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల కృష్ణమాచార్య వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి, ప్రత్యేకించి నా ధర్మపత్నికి సంబంధించిన, నాకు సంబంధించినటువంటి కులగోత్రాలంటూ కొన్ని ప్రస్తావనలు చేయటం, ప్రత్యేకించి బ్రహ్మపదంలో పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు, ప్రత్యేకించి మహిళల పట్ల కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశాన్ని గురించి నేను చూశాను. చాలా బాధ కలిగించింది. కొంతమంది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యలు చేస్తున్నారు. వీటిని చట్టపరంగా మేము ఎదుర్కొంటాం, చట్టపరంగా వీటిని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా బ్రహ్మపదం చేస్తుంది. మరో శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే, ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నంబర్ 200కి సమీపంలో ఎన్జిఓ ప్లాట్లకు దగ్గరలో లేదా ఎన్జిఓ పార్కుకి సంబంధించినటువంటి స్థలంలో మాన్యశ్రీ సర్పంచ్ గారైనటువంటి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు బ్రహ్మపదం సంస్థకి సుమారు 2.5 సంవత్సరాల క్రితం 15 సెంట్ల భూమిని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణం కోసం వారు కేటాయించడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తీర్మానం జరిగి అక్కడ ఉన్నటువంటి ఆ సచివాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా కలిసి ఆ పత్రాన్ని మనకి అందజేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి అవసరం. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల శ్రీ బ్రహ్మపదం సంస్థకి ఏ విధంగా ఈ స్థలాన్ని కేటాయించారని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరో అంశం ఏంటంటే, ఒక ఆగంతకుడు ఇవాళ నిన్న వచ్చినటువంటి వీడియోలో సుమారు 25 లక్షల రూపాయల ధనాన్ని బ్రహ్మపదం సంస్థ దగ్గర ఎవరి దగ్గర తీసుకొని ఆయన ఏదో చేశారన్నటువంటి గొప్ప ఆరోపణ చేశారు. కొల్లిరెడ్డి శివచంద్రారెడ్డి గారి గురించి, వారి వ్యక్తిత్వం గురించి ప్రొద్దుటూరు ప్రజలకు ఎవరు కూడా పరిచయం చేయనక్కర్లేదు. ఈనాడు ప్రొద్దుటూరులో ఇన్ని రకాలైనటువంటి వ్యక్తులు చాలా మంది అన్నదానం చేస్తున్నారు, వేరొకటి చేస్తున్నారు. వీరెవరూ చేయకమునిపే, అన్నా క్యాంటీన్ లేకమునిపే కేవలం 10 రూపాయలకు మాత్రమే భోజనం పెడుతూ అన్నార్తుల యొక్క ఆకలిని తీర్చినటువంటి మహనీయులు మాన్యశ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, మంచినీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ చేసినటువంటి కార్యక్రమాలు, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు వారు చేశారు. ఇదే ఎన్జిఓ నగర్లో, ఎన్జిఓకి సంబంధించినటువంటి కాలనీలో 40 సంవత్సరాల నుంచి కనీసం ఒక గృహం కూడా నిర్మించలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు సర్పంచ్గా వచ్చినటువంటి తర్వాత దేవాలయానికి వారు చాలా దాతృత్వంతో, విశేషంగా మేము వెళ్ళి వాళ్ళని అడిగితే ఎంతో ఆనందదాయకంగా ఇది పార్వతీ పరమేశ్వరుడి ఆజ్ఞ అనుకుంటూ వారు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయానికి, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో వారు ఈ ఆలయాన్ని వ్యవస్థీకృతం చేసుకోవడానికి స్థలాన్ని మంజూరు చేయడమే కాకుండా స్వయంగా వారు వచ్చి భూమి పూజాది క్రతువులో కూడా పాల్గొన్నారు. ఎప్పుడైతే భూమి పూజ కార్యక్రమం అయింది, ఇక్కడ మహోన్నతమైనటువంటి ఆలయ నిర్మాణం జరుగుతుందని తెలుసుకున్నారో ఎన్జిఓ కాలనీ ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్లు ఇక్కడ వచ్చాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. విశేషవంతమైనటువంటి అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ వ్యవస్థీకృతం అవుతున్నాయి. రెసిడెన్షియల్ జోన్గా ఇది మారిపోయింది. మౌలిక వసతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం నుండి ఉన్నటువంటి ఎన్జిఓ కాలనీ యొక్క అభివృద్ధి ఈ 3-4 ఏళ్లలో పూర్తిగా మారిపోయి
చాలా విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉంది. అందరూ కూడా ఇంటి నిర్మాణాలు చేసుకుంటారు. ప్రత్యేకించి ఎన్జిఓ కాలనీలో గత 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి సుమారు వాస్తవంగా చెప్పాలంటే 10 రెట్లు మార్కెట్ వాల్యూ కూడా పెరిగినటువంటి దాఖలాల్ని మనం చూస్తున్నాం. కాబట్టి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచాలనో లేదా ఏదో కారణంగా ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల ఎవరో ఈ పనులకు ఉసుగొల్పుతున్నట్టుగా నేను భావిస్తున్నాను. శ్రీ బ్రహ్మపదం సంస్థ గురించి, కృష్ణమాచార్య గురించి మాకున్నటువంటి క్రెడిబిలిటీని వాళ్ళెవరో అడిగారని మేము నిరూపించుకోవాల్సినటువంటి దాఖలాలు మాకు లేవు. మమ్మల్ని నమ్మేటువంటి భక్తులు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించిన భక్తులందరూ కూడా మమ్మల్ని విశ్వసిస్తారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ సంఘటన జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు, గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఉంది అని ఎక్కువగా వినడం కాదు, మీడియాలో, సోషల్ మీడియాలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి ఎంత ప్రచారం వచ్చిందంటే బహుశా శ్రీ బ్రహ్మపదం యొక్క కృషి దీని వెనుక ఎంతో మనం తెలుసుకోవచ్చు. అటువంటి విశేషవంతమైనటువంటి సేవా తత్పరతతో మేము చేస్తున్నటువంటి అంశాలని కూడా కొంతమంది మూర్ఖులు, తెలియని వాళ్ళు, హిందూ మతానికి సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది బయట వాళ్ళు ఈ విధమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యలకు పుసిగొల్పి మా వ్యక్తిత్వాన్ని, రాజయోగంలో ఉంటాం మేము, మా ధర్మపత్నికి సంబంధించినటువంటి విషయాన్ని, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఏ విషయాన్ని తెలియనటువంటి మూర్ఖులు కొందరు మాట్లాడేటువంటి చర్యలకి ఉపక్రమిస్తున్నారు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక మాట అంటారు, మమ్మల్ని ఏమైనా ఊరుకుంటాం కానీ మా భక్తులైనటువంటి వాళ్ళని ఏమైనా అంటే మాత్రం ఊరుకోమన్నట్టు, ఎట్టి ప్రళయములైన, ఎట్టి ఆటంకములైన నీ నుండి తొలగింతు నమ్మండయ్య అంటే గురుదేవులు అంటుంటారు. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆలయ నిర్మాణం అన్నటువంటిది ఖచ్చితంగా దేదీప్యమానంగా జరుగుతుంది. దాంట్లో ఎవరికి కూడా ఎటువంటి ఇది లేదు. కొంతమంది వ్యక్తులు నకిలీ విలేకరుల యొక్క ముసుగులో అవ్వచ్చు, నకిలీ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, కొంతమంది పిటిషనర్ రూపంలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు అవ్వచ్చు, ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల వీళ్ళు కొంత ధరాన్ని కావాలని మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము నిరాకరించడం వల్ల నిరాధారమైనటువంటి ఆరోపణలతో మా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి వీళ్ళు చేస్తున్నారు తప్ప వేరొకటి కాదు. వీటి గురించి మేమేం పట్టించుకోం. కానీ ఇటువంటి విషయాలు కనుక మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతే మాత్రం మేము ఖచ్చితంగా ఇప్పటికే శ్రీ బ్రహ్మపదం వీటి గురించి నిర్ణయం తీసుకుంది. చట్టపరమైనటువంటి చర్యలకి మేము ఉపక్రమించబోతున్నాం. చట్టపరమైనటువంటి చర్యల్లో వాళ్ళని శిక్షార్హులుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మహనీయులైనటువంటి శివచంద్రారెడ్డి గారి గురించి కానీ, మా గురించి కానీ ఎవరైనా సరే విచక్షణ లేకుండా మాట్లాడడం అనేటువంటి తగదు. ప్రొద్దుటూరు పుర ప్రజలందరికీ కూడా మేమేంటో కూడా అందరికీ కూడా తెలుసు. మరొకసారి మీ అందరికీ కూడా భక్తులైనటువంటి వాళ్ళ యొక్క మనసు నొచ్చుకొని ఉంటుంది కాబట్టి నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ.